అమెరికాలో ప్రవాస భారతీయుల ప్రతిష్టతను మరోసారి ప్రపంచానికి చూపిస్తూ మిచిగన్కు చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి రిపబ్లికన్ పార్టీలో కోచ్ చైర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికతో ఆయన నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీంలో కీలక స్థానం దక్కించుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని షాద్నగర్కు చెందిన సన్నీ రెడ్డి నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవలపై ఉన్న కట్టుబాటు కారణంగా రిపబ్లికన్ పార్టీ ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని ఆయనకు ఇచ్చింది. తెలుగు తేజం సన్నీ రెడ్డికి అమెరికాలో అపూర్వ గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో చైర్గా సన్నీ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీం ఆయనలో ఒకరిగా నిలిచారు. సన్నీ రెడ్డి ఎన్నికను ప్రవాస భారతీయులు హర్షంతో స్వాగతిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్ కి చెందిన సన్నీ రెడ్డి నాయకత్వం, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించి రిపబ్లికన్ పార్టీ కో చైర్గా ఎన్నుకుంది. అమెరికాలో 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారు. వీరంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. మిచిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు ఎన్ఆర్ఐ సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్గా ఎన్నికయ్యారు. ఈ మధ్యనే ముగిసిన టగ్ ఆఫ్ వార్లా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. 1994లో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇక అదే వర్సిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి కూడా ఆయన కావటం విశేషం. అనేక సంవత్సరాలుగా మిచిగన్ రాష్ట్రంలోని విద్య, ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ స్థాయికి వచ్చాయంటారు సన్నీ రెడ్డి. కాలేజ్ ట్యూషన్ కాస్ట్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం, విద్యని రాజకీయాలకు అతీతంగా ఉంచడం, ఆలుమినితో కెరియర్ గైడెన్స్ సేవలను ప్రస్తుత విద్యార్థులకి అందించేలా చేయటం వంటి విషయాలను తన కర్తవ్యంగా వివరించి మిచిగన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. సన్నీ రెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా కూడా ఆయన ఆటాకి సేవలందిస్తున్నారు. 2017లో హూస్టన్, 2021లో కెంటకీ, 2024లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పనిచేయటమే కాకుండా కావాల్సిన ఫండ్ కూడా రైజ్ చేశారు. అగ్రరాజ్యంలో రిపబ్లికన్ పార్టీ కో చైర్గా నిలిచిన ఏకైక తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి కావడం తెలుగు వారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్ఆర్ఐలు అభిప్రాయపడుతున్నారు. Please keep watch and subscribe US1 TV.